హాయ్ గాయ్స్ అందరికి. నా ఫస్ట్ రివ్యూ వీడియోకైతే చాలా మంచి సపోర్ట్ వచ్చింది. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి చాలా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా నా యూట్యూబ్ ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అక్కడున్న బెల్ ఐకాన్‌ని గట్టిగా కొట్టండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఇంకేమాత్రం సోది లేకుండా డైరెక్ట్‌గా పాయింట్‌లోకెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ అయితే మనందరికీ తెలిసిందే 'బీబీ అగ్ని పరీక్ష' నుంచి మనకి మొత్తం 13 మెంబర్స్ కంటెస్టెంట్స్ నుంచి 6 మెంబర్స్ కంటెస్టెంట్స్ బీబీ హౌస్‌లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే 11 మెంబర్స్ సెలబ్రిటీస్ బీబీ హౌస్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఈ 11 మెంబర్స్ సెలబ్రిటీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తాను. వాళ్ళ ఫోటోస్ ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే భరణి గారు మనందరికీ తెలిసిందే సీనియర్ సీరియల్ యాక్టర్ అన్నమాట ఈయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు. ఈయన 'సెవెన్ జీ బృందావనం కాలనీ' ఆ మూవీలోని యాక్ట్ చేశారు. ఈయన కూడా అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఆశా షైని. ఈమె 'నువ్వు నాకు నచ్చావు' సీరియల్‌లోని ఫ్రెండ్ క్యారెక్టర్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌గా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సంజన గర్లాని 'బుజ్జిగాడు' సినిమాలోని ఫ్రెండ్ క్యారెక్టర్‌గా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కింద సిస్టర్ క్యారెక్టర్ కింద చేశారు. అండ్ దాని తర్వాత తనూజ గారు, తనూజ పుట్టస్వామి. ఈమె కూడా సీరియల్ యాక్టర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రీతూ చౌదరి అందరికీ తెలిసిందే. రీతూ చౌదరి గురించి మీ అందరికీ తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇమాన్యుయల్ తర్వాత దేవ్‌జాని వీళ్ళు 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' షోలోని సీజన్ 2 లోని చేశారు. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్ అనమాట. ఈయన 'రాను బొంబాయికి రాను' సాంగ్‌ని కొరియోగ్రాఫ్ చేశారనమాట. నెక్స్ట్ సృష్టి వర్మ. ఈమె గురించి అందరికీ తెలిసిందే, కాంట్రోవర్సీ టాపిక్ 'జానీ మాస్టర్' గురించి. అండ్ నెక్స్ట్ ఏమో సింగర్ శ్రీతేజ. ఈయనేమో సింగర్‌గా వస్తున్నారు. సో వీళ్ళైతే ప్రెజెంట్ మనకి వస్తున్న సెలబ్రిటీస్ అన్నమాట. 11 మెంబర్స్ సెలబ్రిటీస్. సో మన అందరికీ తెలిసిందే 'బీబీ' అనేది 1 డే బిఫోరే షూట్ అనేది కంప్లీట్ చేసి అది నెక్స్ట్ రోజు వచ్చే ఎపిసోడ్ కింద టెలికాస్ట్ చేస్తారు. అలాగే ఈ రోజు షూట్ అయితే కంప్లీట్ అయింది. ఈ షూట్ అనేది రేపు మనకి గ్రాండ్ లాంచ్ కింద టెలికాస్ట్ చేస్తారు. సో ఫస్ట్ అయితే మనకి 'బీబీ' సీజన్ 9 తెలుగులోని మనకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఫీమేల్ కంటెస్టెంట్‌ని 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంటర్ చేశారు. ఇందులోని తనూజ పుట్టస్వామి సీరియల్ యాక్టర్ మనందరికీ తెలిసిందే. ఈమె ఫస్ట్ కంటెస్టెంట్‌గా 'బీబీ' హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. అండ్ సెకండ్ వచ్చేసి భరణి గారు సీరియల్ యాక్టర్ ఈయన కూడా సీనియర్ సీరియల్ యాక్టర్ అన్నమాట. ఇందాక చూపించాను ఆయన. అండ్ ఈయన సెకండ్ కంటెస్టెంట్ గా బీబీ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ థర్డ్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ తెలిసిందే మంచిగా కామెడీ చేస్తారు. అండ్ ఈయన అంటే ఎక్కువ పులిహోర కలపడం ఇలాంటివన్నీ చేస్తారు. సో బీబీ హౌస్ లోకి వెళ్తే ఇంకా ఎలా చేస్తారని చెప్పి చూద్దాము. అండ్ అంటే ఎప్పుడులాగా పులిహోర కలుపుతారా లేకపోతే సీరియస్ గానే కలుపుతారా అని చెప్పి చూద్దాము. సో కామనర్స్ నుంచి అయితే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ ని ఫస్ట్ బీబీ హౌస్ లోకి ఎంటర్ చేశారు. ఆయన కామనర్స్ కింద ఫస్ట్ కంటెస్టెంట్ కింద ఎంటర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు చెప్పిన 11 మెంబర్స్ కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ అయితే కన్ఫర్మ్ గా బీబీ హౌస్ లోకి వెళ్తారు. ఇందులో దేవ్జాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి అంటున్నారు. సో చూద్దాం రేపు వచ్చే ఎపిసోడ్ లోనే మనకు తెలిసిపోతుంది. అండ్ ఇదైతే అప్డేట్స్ నాకు తెలిసిన అప్డేట్స్ అయితే మీకు చెప్పాను. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి బీబీ హౌస్ అనేది ఎలా ఉండబోతుందంటే మనకి స్పెషల్ బెడ్‌రూమ్స్ అనేవి ఒకటి ఇచ్చారు. ఆ స్పెషల్ బెడ్‌రూమ్ అనేది ఫస్ట్ వీక్ కెప్టెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ బెడ్‌రూమ్ అయితే ఇస్తారన్నమాట. అంటే కామనర్స్‌కి లగ్జరీ బెడ్‌రూమ్‌నయితే ఇచ్చారన్నమాట. అండ్ వీళ్ళకి సెలబ్రిటీస్‌కయితే షేరింగ్ బెడ్‌రూమ్స్‌నయితే ఇచ్చారంట. సో మనకి బీబీ హౌస్ గ్రాండ్ లాంచ్ లోని ప్రతిసారి మనకి ఉన్నట్టే ఈ ఈ సీజన్ లో కూడా మనకి మూవీ ప్రమోషన్స్ అయితే వచ్చినాయి. ఇందులో కూలీ మూవీ నుంచి కొంతమంది వచ్చారు. అలాగే హైందవ మూవీ ప్రమోషన్ కోసం మనకి బెల్లంకొండ శ్రీనివాసరావు గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సంయుక్త మీనన్ వీళ్ళిద్దరూ ప్రమోషన్ కోసం వచ్చారనమాట. సో గైస్ నాకొచ్చిన ఒక చిన్న డౌట్ అయితే బీబీ అగ్ని పరీక్ష నుంచి మనకి మొత్తం 13 మెంబర్స్ కంటెస్టెంట్స్ నుంచి 6 మెంబర్స్ కంటెస్టెంట్స్ ని తీసుకువెళ్ళిపోతున్నారని తెలిసింది. సో మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా సేమ్ 13 మెంబర్స్ కంటెస్టెంట్స్ ని కూడా స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళలో 6 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసి మిగిలిన వాళ్ళని ఇంటికి పంపించేస్తారంట. వీళ్ళు మొత్తం లగేజ్ అన్ని ప్యాక్ చేసుకొని రమ్మని చెప్పారంట. సో ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే వాళ్ళు మళ్ళీ ఆ లగేజ్ పట్టుకొని ఏదైతే వాళ్ళు షాపింగ్ చేసుకున్నారో వాళ్ళ క్లాత్స్ అన్ని పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవాలంట. సో ఇదైతే నాకు ఎక్కడ ఫెయిర్ అని అనిపించలేదు. మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇందులో పాజిటివ్ గా ఆలోచించాలి అని అనుకుంటే ఒక విషయం అయితే కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఈ 13 మెంబర్స్ లోని ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటి వరకు అగ్ని పరీక్ష షోలో మాత్రమే కనిపించారు. నెక్స్ట్ నుంచి వాళ్ళు కనిపించే అవకాశం అయితే ఎవరికి ఉండదు. సో ఇంకొక అవకాశం ఇచ్చి స్టేజ్ మీదకి తీసుకొచ్చి అండ్ నాగార్జున గారితోని
మాట్లాడించడం ఇదంతా కూడా వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతది వాళ్ళ ఫ్యూచర్ కి అని అనిపించింది. సో ఈ విధంగా చూస్తే బిగ్ బాస్ అనే వాళ్ళు ఈజీగా ఎవరిని వదిలేరు కదా! సో ఇంకొంచెం అవకాశం ఇచ్చి మొత్తం ప్రజలందరికీ వాళ్ళు అంటే కొంచెం ఇంకా ఐడెంటిఫై అవుతారు కదా అని చెప్పి ఒక అలా వాళ్ళకి అవకాశం ఇచ్చారేమో అని అనిపించింది నాకు. అండ్ నెగెటివ్ విషయంకొస్తే వాళ్ళు ఇలా పిలిచి మళ్ళీ పంపించడం అనేది కరెక్ట్ కాదు. సో మీ ఒపీనియన్ ఏమైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ 'బీబీ అగ్నిపరీక్ష 1' తోనే అయిపోలేదు. 'బీబీ అగ్నిపరీక్ష 2' కూడా ఉందంట. గ్రాండ్ లాంచ్ 2 కూడా రిలీజ్ చేస్తారంట. చూద్దాం. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడున్న బెల్ ఐకాన్‌ని గట్టిగా కొట్టండి. అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థాంక్ యూ.